ఎస్క్రోస్‌కి స్టీరింగ్ ర్యాక్ అసెంబ్లీ, లోయర్ ఆర్మ్స్, బ్యాలెన్స్ రాడ్ బుషెస్, లింక్ రోడ్స్, క్యాలిపర్ పిన్స్, జనరల్ సర్వీస్ అండ్ బ్రేక్ సర్వీస్ అయితే చేస్తున్నాం. స్పేర్స్ విషయానికొస్తే అన్నీ కూడా మారుతి జెన్యూన్ స్పేర్సే యూజ్ చేస్తాం. ఇంకా నేను కొన్ని కార్లకి చూసాను ఎలా అంటే ఒకటే సైడ్ లింక్ రోడ్, ఒకటే సైడ్ లోయర్ ఆర్మ్, ఒకటే సైడ్ స్టీరింగ్ ఎండ్స్ రీప్లేస్ చేస్తారు. అలా చేయడం వల్ల చాలా త్వరగా కంప్లైంట్స్ వస్తాయి. కార్ ఓనర్స్ తక్కువలో ఖర్చు అయిపోవాలి అని థింక్ చేస్తే ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మెకానిక్ ఫాల్ట్, గ్యారేజ్ మోసం వస్తుంది. ఇంకా మెకానిక్స్ అండ్ గ్యారేజెస్ మనం ఎప్పుడైతే కస్టమర్కి టెంపరీ సొల్యూషన్స్ కాకుండా లాంగ్ రన్లో కంప్లైంట్స్ రాకుండా ఉండేలా వర్క్ చేస్తే, అలాగే కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తే, ఇది ఒక సైడ్ కాదు 2 సైడ్లు చేస్తే లైఫ్ వస్తుంది అని మేము ఈ పని చేశాము. ఈ స్పేర్ ఎంఆర్పి ఇంత, మా సర్వీస్ ఛార్జ్ ఇంత అని అప్పుడు కదా ఆటోమొబైల్ ఫీల్డ్కి రెస్పెక్ట్, అలాగే కస్టమర్ కార్కి ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. మీ కార్లకి ఇలా సింగిల్ సైడ్ లోయర్ ఆర్మ్స్ అండ్ లింక్ రోడ్స్ రీప్లేస్ చేసింటే మరి ఏమైనా కంప్లైంట్స్ వచ్చింటే కామెంట్ అయితే చేయండి.